ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టడంలో అదే రీతిగా ఎవరైతే సమర్థులు ఎవరు ఆ పని సక్రమంగా నిర్వర్తించగలుగుతారో చూసి వాళ్ళకి ఆయా బాధ్యత ఇలా ఒక్కొక్క సబ్జెక్టులు ఒక్కొక్క ఎంచుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ మన్నించగలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కార్యక్రమాన్ని ఒక్కొక్కరు పెద్దలు 3-4 నిమిషాలు మాట్లాడి వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించి ఈ బడ్జెట్ మీద మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు తిరుపతిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభాయన్నట్టు నేను సభా సరస్వతికి నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి మేధావులు, పట్టణ ప్రముఖులు, జిల్లా ప్రముఖులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం శాఖ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ నరేంద్ర మోడీ గారు 11వ పర్యాయం ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్, జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా నిర్మలా సీతారామన్ గారు 8వసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాజకీయ సామాజిక బాధ్యత భారతదేశానికి ఉన్నటువంటి బాధ్యత నేపథ్యంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అని చెప్పి చెప్పడం భారతదేశం తాలూకా ఆర్థిక వ్యవస్థ ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని శాసించే దిశగా ప్రయాణం సాగుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు 3వ పర్యాయం ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి తరుణంలో నిన్న కాక మనం చూసాము ప్రత్యక్షంగా టీవీలో అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మర్నాడే భారత ప్రధానమంత్రికి అందినటువంటి ఆహ్వానము, భారత ప్రధానమంత్రి గారికి అక్కడ లభించినటువంటి గౌరవ మర్యాద. ఇందాక మన నేటి ముఖ్య వక్త, ముఖ్య అతిథి, మన ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు ప్రస్తుతం మాట్లాడుతూ చెప్పారు, ఆ గౌరవం ఏదైతే ఉందో ఒక 10 సంవత్సరాల క్రితం మన ప్రధానమంత్రులు వెళ్ళారా వచ్చారా